వ్యక్తిగత ఆరోపణలు చేస్తే ఖబర్దార్ కడియం శ్రీహరి. అయ్య రాసిచ్చిన స్క్రిప్ట్ చదివే అభ్యర్థి కావాలా? అందరి కోసం అహర్నిశలు శ్రమించే అభ్యర్థి కావాలా? కడియం శ్రీహరి నాపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నా. ఈరోజు హన్మకొండలోని వరంగల్ పార్లమెంటు నియోజకవర్గ కార్యాలయంలో బీజేపీ వరంగల్ పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి ఆరూరి రమేష్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ యొక్క సమావేశంలో వరంగల్ పార్లమెంటరీ ప్రభరి డాక్టర్ వి మురళీధర్ గౌడ్, హన్మకొండ జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి రావు పద్మారెడ్డి, వరంగల్ జిల్లా అధ్యక్షులు గంటా రవికుమార్, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొండేటి శ్రీధర్, బీజేపీ రాష్ట్ర నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్ రావు, పార్లమెంటరీ కన్వీనర్ కుమారస్వామి, మహిళా మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సుహాసిని రెడ్డి, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొలను సంతోష్ రెడ్డి, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కన్వీనర్లు కందకట్ల సత్యనారాయణ, హన్మకొండ జిల్లా అధ్యక్షురాలు లక్ష్మీరత్న తదితరులు పాల్గొన్నారు. నిన్న వర్ధన్నపేటలు అనుకుంటా ఇష్టం వచ్చినట్టు నోరు ఉన్నది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. నేను టీవీలో పేపర్లో చూశాను. ఇవాళ ఇంకేదో అన్నాడు. చిన్న మెదడు చితికిపోయింది ఏదో మాట్లాడు. ఏం మాట్లాడాలో అర్థమైతలేదు పాపం. ఎందుకంటే మొన్నటి సంఘటన ఇంకా మర్చిపోలేకపోతున్నాడు. అది పెద్ద మెదడు పని చేయని వాళ్ళు చేసే పని అనేది బాధపడుతున్నారు. మీ అందరికీ తెలుసు, నేను స్పష్టంగా చెప్పాను. 2001 నుండి నా విద్యాభ్యాసం పూర్తి చేసుకొని చదువుకుంటూ వ్యాపారంలో ఉన్నాను. అనేక ప్రెస్ మీట్లో చెప్పిన. వ్యాపారం చేసుకుంటూ రాజకీయాలకు వచ్చిన. రాజకీయాలకు వచ్చి మా తండ్రి గారి పేర అనేక కార్యక్రమాలు ఆరూరి గట్టుమల్లు మెమోరియల్ ఫౌండేషన్ మీద చేసినాం. మీ అందరికీ తెలుసు. ఆ ఫలాలు అందిన కుటుంబాలు ఈరోజు మమ్మల్ని ఆశీర్వదిస్తారు. మరి ఇష్టం వచ్చినట్టుగా ఏం మాట్లాడుతున్నారో మీరు గమనిస్తున్నారు. నేను తీవ్రంగా ఖండిస్తున్నా. శ్రీహరి గారు, మీరు మాట్లాడే విధానం చూస్తుంటే, ఆరోపణలు చూస్తుంటే నిజంగా అసలు ఊసర వెళ్ళే నవ్వే కాడికి వస్తున్నది. ఎందుకంటే ఒకవైపు నిన్ను మాదిగ జాతి అడుగుతున్నది. ఇన్ని సంవత్సరాలుగా మాకు అన్యాయం చేసినావు, ఏమి జరిగిందని వాళ్ళు ప్రశ్నిస్తే సమాధానం చెప్పక ఏదో దాటవేసే ప్రయత్నంలో నాపై వ్యక్తిగత దాడి చేస్తున్నావు. మొదటిగా నీకు రాజకీయ భిక్ష పెట్టిన ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచి చంద్రబాబు చెంతన చేరిన నువ్వు తెలుగుదేశం పని అయిపోయింది అనగానే మళ్ళీ కేసీఆర్ను టీఆర్ఎస్లో చేరి ఎంపీగా, డిప్యూటీ సీఎంగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా పదవులు అనుభవించి మొన్న పార్లమెంట్ అభ్యర్థిగా మీ కూతుర్ని ప్రకటించినాక అన్ని విషయాలు మాట్లాడుకొని మరి రాత్రికి రాత్రే వెన్నుపోటు పొడిచి అధికార పక్షంలో కాంగ్రెస్లో చేరిన నువ్వు మరి ఎవరికి మెదడు ఖరాబ్ అయింది, ఏం జరుగుతుందో ఆలోచన చేసుకోవాలి. వర్ధన్నపేటలో ఏం అభివృద్ధి జరగలేదు, నేను బ్రహ్మాండంగా చేస్తా అని మాట్లాడుతున్నావు. నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు వర్ధన్నపేట నియోజకవర్గ పర్యటనకు వచ్చినప్పుడు అనేక సందర్భాల్లో
మీ ఎమ్మెల్యే గారు బాగా హుషార్, బ్రహ్మాండమైన నిధులు తీసుకొచ్చారు, కాలువల వెంట నీళ్లు తెచ్చిండు, మీకు మంచి ఎమ్మెల్యే దొరికిండు అని మాట్లాడిన మాటలు గుర్తుకు లేవా? రికార్డ్ లేదా? వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజలకు తెలియదా? 10 సంవత్సరాలుగా ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడి గౌరవ ముఖ్యమంత్రి గారి నుండి ప్రత్యేక నిధులు తీసుకొచ్చి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం. అవి కళ్ళ ముందు ఉన్నాయి, నువ్వు తిరిగితే కనిపిస్తాయి. అదేవిధంగా ఈ వర్ధన్నపేట ఎమ్మెల్యే భూబకాసురుడు. ఎస్, నేనే కదా, నేను వ్యాపారస్తునని చెప్పిన. నువ్వు ఏమి వ్యాపారం చేసినావని ఇన్నేళ్ళు రాజకీయాల్లో ఎన్నిసార్లు నిలబడ్డావు? ఎక్కడి నుండి వచ్చా నీకు ఆ డబ్బు? హైదరాబాదులో మై హోమ్లో గ్రేడెడ్ కమ్యూనిటీలో ఇల్లేంటి? హనుమకొండలో ఇంద్రభవనం లాంటి ఇల్లేంటి? నేను వ్యాపారం చేసి సంపాదించి ప్రజాసేవ చేస్తున్నాను చెప్తున్నా కదా. మరి నువ్వు ఏం చేయలే, మచ్చలేని నాయకునివి, మట్టి అంటించుకో నాయకునివి, చేతికి మట్టి అంటకుండా చేసే నాయకునివి. మరి ఇవన్నీ ఎట్లొచ్చినాయో? ఒక పెద్ద మనిషిగా నీకు గౌరవిస్తున్నాం. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకోము. మొన్ననే నీ నిజ స్వరూపం ఏందో మొన్న నేను ఏదో ప్రెస్ మీట్లో చూసిన. జనగామ శాసనసభ్యులు పల్లా రాజేశ్వర రెడ్డి గారు మాట్లాడారు, మాజీ డిప్యూటీ సీఎం రాజా గారు మాట్లాడిన చూసినాం. నువ్వేందో ప్రజలకు తెలుసు. ఎవరికి వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చుకుంటే కాదు. మేము నోరు విప్పక నువ్వు నోరు విప్పి ఓ ఈయన అది ఈయన ఇది అని మాట్లాడితే గౌరవం ఉంటుందని అనుకోకు. ఎవరినైనా చిన్నవాడినైనా పెద్దవాడినైనా గౌరవించడం మనిషి సాంప్రదాయం, సంస్కృతి. ఎవడన్నా ఎదిగితే నీకు నచ్చదు. ఈ జాతిలో ఎవడు ఎదగొద్దు, ఏం చెయ్యొద్దు. గెట్లు జరుపుకుంటేనే సొంత అన్నదమ్ములు గొడవలకు దిగుతున్నారు. మంది గుంజుకునే కర్మ మాకు లేదు. నేను 2009, 2014లో అఫిడవిట్లో చూపెట్టినాం. నా వ్యాపారం ఏందో, నా స్థిరాస్తి ఏందో స్పష్టంగా ప్రజల ముందు ఉంచినాం. ఏం చెప్పాలో తెలియక వ్యక్తిగా బట్టగాల్చి మీదేయాలి. ఈయనది చాలా పెద్ద సర్కిలు, వీని సర్కిల్లో ఎవడెవడు వ్యాపారం చేస్తాడు వానితో అంటగట్టాలి, బదనాం చేయాలి, ఈ ఎన్నికల్లో లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తున్నావు. కానీ ప్రజలు డిసైడ్ అయ్యిండు. నీ ఊసర వెళ్ళి విధానం చూసి ఊసర వెళ్ళే ముక్కున వేలేసుకుంటున్నదే ప్రజలు ఆలోచన చేస్తున్నారు. 13వ తారీఖు ఏం తీర్పు ఇవ్వాలి, ఏ విధంగా చేయాలి. ఒక ఆడపడుచుగా మరి అభ్యర్థి గారు వాళ్ళ డాడీ రాసిచ్చిన స్క్రిప్ట్ పట్టుకొని చదువుతుంది. అమ్మ, నువ్వు అవుట్ సోర్సింగ్లో వర్ధన్నపేట హాస్పిటల్లో 60,000కు ఉద్యోగం చేసినావు.
60,000 ఉద్యోగంలో కారు పిఏ ఏ విధంగా మెయింటైన్ చేసిళ్ళు మీరు ఆలోచన చేసుకోవాలి. వ్యక్తిగా ఒక వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు రాజకీయ జీవితంలో ఉన్నప్పుడు ప్రజల మీద పడి దోసుకునుడు కాదు, స్వతహాగా తన వ్యవహారం చేసుకుంటూ ప్రజాసేవ చేసినోడే నాయకుడు. మరి ఈరోజు మాకు ఏ వ్యాపారాలు లేవు, మేము మచ్చలేని వాళ్ళమంటే మరి ఇవన్నీ ఎట్లా వచ్చాయి? చాలామంది ఉన్నారు కదా, సీనియర్ నాయకులు ఉన్నారు. వారి జీవన విధానం